మామూలుగా లేదు. రెడ్ కార్డు పెట్టి రైట్కి తోసాడు, బయటకు తోసేసినట్టే. ఇంకా ఆల్మోస్ట్ అబ్బాయికి ముందే చెప్పా, జీతాలు ఇచ్చోడి మీద జోకులు లేకరా బాబు, నీ జీవితం తలకిందులైపోద్దని. ఎవడ మాట వినలేదు. ఈ రోజేమో బయట పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెళ్ళాన్ని కూడా తిట్టాడు కదా, అక్కడికే రిక్వెస్ట్ చేశాడు, మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు. సార్ ఒక్క ఛాన్స్ అన్నాడు. అయినా సరే నీకు ఇంకా ఛాన్స్ లేదు, దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్, ఇక నేను మార్చుకోను అన్నాడు. అన్నిసార్లు తిట్టిన ఆదిత్యం చెప్తానే ఉన్నాడు, బాబాయ్ నువ్వు ఎక్కువగా తిడుతున్నావు బిగ్ బాస్ని, నువ్వు గజ్జాయి ఆగిపోవాలి అన్నాడు. నేనేం తిట్టట్లా, కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అంటే, కామెడీగా తీసుకున్నాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, నిన్న 3 సార్లు నీకు ఉచ్చపోయించాడు, 3 సార్లు పెట్టాడు నిన్ను లైవ్లో, అయినా నీకు బుద్ధి రాలా, ఇంకా మారలా నువ్వు. ఆ అన్నం తినేకాడు మళ్ళీ వెళ్ళి ముచ్చట పెట్టావు ఆ ప్రేరణతో, యష్మితో. బిగ్ బాస్ పెళ్ళాన్ని కూడా తిట్టడం కరెక్ట్ అంటారా? మరీ టూ మచ్ అబ్బా. బిగ్ బాస్ బయాస్డ్ అంట, మరీ దారుణం కదా. వర్డ్స్ చాలా యూజ్లెస్ వర్డ్స్ వాడాడు అబ్బాయి. నేను సెల్ఫ్ నామినేట్ అయినందుకు కొద్దిగా అప్రిషియేట్ చేశాను, కానీ నిన్న చీఫ్గా అన్ఫిట్ అన్నాను, తెల్లారికి చీఫ్ కింద తీసాడు బిగ్ బాస్. అంత దారుణమైన మాటలు మాట్లాడాడు మాట. అబ్బాయి ఇక సర్వే అవ్వడం కష్టం. రెడ్ కార్డు పెట్టేశాడు కదా, ఇక బయటకు వచ్చేదేమో చూడాలి. ప్రోమోలో అయితే బయటకు పొమ్మని చెప్పాడు సీరియస్గా నాగార్జున గారు. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. ఏ బిగ్ బాస్ సీజన్లోనూ రెడ్ కార్డు వాడలేదు అసలు. ఇప్పటి వరకు అలాంటి పదాలు ఎవరు వాడలేదు, అలాంటి రెడ్ కార్డు ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ టైం ఫర్ ద బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ టైం మన అబ్బాయికే చూపించాడు. డోర్స్ కూడా ఓపెన్ అయినాయి, మరి రాత్రి కూడా ఓపెన్ చేశాడు చాలాసేపు. అప్పుడు యాక్సెప్ట్ కూడా చేయలేదు. సోనియా వచ్చి చెప్పేదాకా రాత్రి కూడా బిగ్ బాస్కి సారీ కూడా అందరూ కలిసి చెప్పారు, కానీ ఇండివిజువల్గా ఒక్కడు కూడా సారీ చెప్పలా. అబ్బాయి మట్టికి సారీ చెప్పలా. అది కూడా మన నిఖిల్, మన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆడు డెసిషన్ తీసుకొని అందరూ కలిసి చెప్పాలి, ఇక సారీ ఈడు ఒక్కడే చెప్పేటట్టు లేడని అందరూ కలిసి సారీ చెప్పిన తర్వాత అప్పుడు నా బిగ్ బాస్ నా రూల్స్ ఈ ఫాలో అయితేనే ఓకే అంటే అప్పుడు మూసుకున్నాయి. అప్పుడు గారి గేమ్ ఎలా అనిపించింది? పృథ్వీరాజ్ సూపర్ వైలెంట్ గేమ్. రావాల్సింది ఈయన బలయ్యాడు అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తా ఉండు, ఓటింగ్ అంతా తారుమారు అయిపోయింది మొత్తం. అసలు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు, ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ అన్న వాళ్ళందరూ వీక్ అయిపోయారు. ఈ అభయ్ అసలు ఎవడన్నా ఈ ట్విస్టులు టర్న్స్ అంటే ఈయనేమో బిగ్ బాస్ 8లో అసలు ఆడు వెళ్ళిపోతాడని నేను ఊహించలేదు. అలాంటి వాడు ఇవాళ రెడ్ కార్డు పెట్టాడు, బయటకు పోతున్నాడు. బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళని తీసేస్తే ఎలా ఒక్కడే ఉన్నాడు కదా అభయ్. తెలుగోళ్ళు, హిందీ వాళ్ళు, తమిళోళ్ళు, కన్నడోళ్ళు ఏం ఉండదు బాసు. తెలుగు వస్తే చాలు, తెలుగు భాషలో మాట్లాడితే చాలు, అది తెలుగు షోనే. అర్థమైందా? ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏం ఉండదు. అర్థమవుతుంది. నాగార్జున గారిని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలే. ఫర్ ద ఫస్ట్ టైం అబ్బాయిని అంత సీరియస్ అయినా, అంత రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయాలి. హౌస్లో అందరూ అడుగుతున్నారు, హౌస్ మేట్స్ మొత్తం అడుగుతున్నారు, సార్ ఎక్స్క్యూజ్ చేయండి ఒక్కసారి. కానీ ఒక్కసారికి కాదు, 2 సార్లు కాదు, నా డిసిషన్ ఫైనల్, రెడ్ కార్డ్ పెట్టేసాం అన్నాడు. ఇప్పుడున్న కంటెస్టెంట్లో బాగా ఎవరు ఆడుతున్నారండి? ఇప్పుడున్న కంటెస్టెంట్లో నిఖిల్, ఒక మన నబిల్. ఆ సోనియా మాయ చేస్తుంది, మాయలో లేడు. ఏందో ఊరికి నలుగురు సొంత మొగుడి మీద అడిగినట్టు, నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు, అయితే నీకెందుకు, ఆడు ఏం చేసుకుంటే నీకెందుకమ్మా, నీ పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. నువ్వు వాడిని బాగా అక్కడే అంటే అక్కడే తాళి కట్టించుకునేలాగా ఉన్నావు తల్లి, నీకు దండం. నాగార్జున గారు హగ్గులు ఇంక మిగతా హగ్గులు ఉండొద్దని కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది? హగ్గులు ఉండకూడదు, అదే మరీ లేకపోయినా చూడలేం. వాళ్ళేంటి తేడాగా చూస్తున్నారు. మనీ ఈజ్ రాక్, సూపర్. ఆడు రాత్రి కూడా చూసావు పులిహార కలుపుతుంది. విష్ణుప్రియ ప్రపోజ్ చేస్తా ఉంటే ఎవరికే మన పృథ్వీ మీద కనపడింది, సీత కన్నేసింది పృథ్వీ మీద. పద్దాక పృథ్వీ కూడా ఏం చేస్తున్నాడు, ఆడి యాక్టివిటీస్ మొత్తం కనిపెడుతుందన్నమాట. ఈడు అన్నాడు, నీ కళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తున్నాయి అన్నాడు. ఇక ఆడి మీద ధ్యాస ఉన్నప్పుడు పని చేయండి. కూడా ప్రేరణ అని నాగార్జున గారు పొగిడారు కదా, బాగా ఆడారు అనేసి. సో మీకు ఎలా అనిపించింది? పర్లా, అలా ఇప్పుడు ఉన్న కాడికి సాయశక్తిలో పోరాడారు. అసలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ప్రేరణ, యష్మి వీళ్ళందరూ రెడ్ జోన్లో ఉంటారేమో నా ఒపీనియన్ అనుకున్నా, కానీ వాళ్ళ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అయిపోయారు. అమర్దీప్ గోళ్ళగా చివరిదాకా. ఇప్పుడు యష్మి ఉంది, యక్షిని, ఆవిడకి ఇంకా అల్కాపూరి ప్రవేశం రాలేదు, చివరిదాకా రాదు నాకు తెలిసి. సూపర్ అంటే సూపర్ ఆడుతుంది అసలు. విష్ణుప్రియ వేస్ట్. విష్ణుప్రియ గేమ్ అంత తొండాట. అబ్బే విష్ణుప్రియకి అంత పృథ్వీ మీద మనసు పడుతుంది బాగా. ఇప్పుడు మన ఆదిత్యం కళ్ళు నచ్చినాయి అంట బాగా. ఆదిత్యం పిల్లవకపోతే ఆదిత్యం కూడా తగులుకునేదేమో. చాలా ప్రేరణ సూపర్ రాక్. ఎవరు వచ్చేస్తారన్నా, మన పృథ్వీరాజా లేదా మన అబ్బాయి వచ్చేస్తాడేమో, ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో చూడాలి. మరి బిగ్ బాస్ ప్రోమోలో అయితే చాలా సీరియస్గా
బయటకైతే వచ్చేయాలి నువ్వు మొత్తం ప్యాకప్ అయిపోయి అన్నాడు. చూద్దాం ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి ఈసారి కన్నా మళ్ళీ తప్పు చేయకుండా చూస్తారేమో చూడాలి ఇంకా.